చందుర్తి మండలం నరసింగాపురం అనే గ్రామం. ఈ మొగ్గు పురుగు ఊసదిరుగుడు గురించి దీన్ని నిండు కరువులకు పుట్టకచ్చే ముందు నిండు కరువులకు వచ్చినాక ఇది కొట్టమన్నారండి. ఈ మందు కొట్టినాం. మళ్ళీ బిర్రు పొట్టకు వచ్చినాక ఈ మందు కొట్టమన్నారు. ఇది తీసుకొచ్చి కొట్టినాం. ఇప్పుడు నోట్లకు వచ్చిన ముద్ద జారి కింద పడ్డట్టుగా ఈ ప్రకారముగా ఊస తిరిగిపోతుంది. దాదాపు 10% పోయిందండి. 10% పోయింది. ఇది ఈ కంపెనీ తయారు చేసిన ఆయన లాభపడ్డాడు. ఆయన మాల ఆయన అమ్ముకున్నాడు. దుకాణ పైన కమ్మిండు, ఆ దుకాణ పైన మనకు అమ్మిండు. ఆయన తీసుకునే లాభం ఆయన తీసుకున్నాడు, ఈయన తీసుకున్న లాభం ఈయన తీసుకున్నాడు. ఇప్పుడు మనం తీసుకొచ్చినాం, మనకు పోతుందని చెప్తే పోలేదు. మునిగేటోడు ఎవడయ్యా? రైతే కదా. ఈ రైతులను ఇట్లా ఈ రకంగా ఈ ఫ్యాక్టరీలు తయారు చేసేటోళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. మన పంట పాడైపోయి మనం మునిగిపోతుంది. మనం ఎక్కడి నుంచి వస్తుంది? పంట వండితేనే కదా మనం ఈ అప్పులు కట్టేది, ఫ్యాక్టరీలకు కానీ ఈ మందు బత్తల కాడ కానీ మందుల కాడ కానీ కట్టేది. ఇవాళ రేపు ఒకటి ఖాతా కూడా పెట్టుకుంటలేరు. నెట్ ఇస్తేనే ఇస్తుండ్రు. మరి ఈ మందులు దీన్ని తనిఖీ చేసి కరెక్ట్గా ఇది మొగికి పనిచేస్తుంది అని కనిపెట్టి ఇవ్వాలి. వాళ్ళు చెప్పి మనం తీసుకొచ్చి కొడుతుంది. ఇది పని చేయపాయి. వాళ్ళ లాభం వాళ్ళు తీసుకునే, వీళ్ళ లాభం వీళ్ళు తీసుకునే నడవ రైతు మునిగే. ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు కొద్దిగా చొరవ తీసుకొని ఈ రైతులను ఇట్లా మునగకుండా లాస్ కాకుండా ఈ మందుల విన కొద్దిగా తనిఖీ చేయాలి. వాళ్ళు ఏదో చెప్తుండ్రు, వాళ్ళు చెప్పిన ప్రకారంగా రేటు పెట్టి తీసుకొస్తున్నాం, కొడుతున్నాం, కథం పని చేయకపోయి. ఇప్పుడు 10% పోయింది. 10% వాయే ఇది. ఇప్పుడు నేను ఎక్కడి తీసుకొచ్చి కట్టాలి? ఎక్కడి అప్పులు తీసుకొచ్చి కట్టాలి? ఏం చేయాలి కట్టాలి చెప్పు? మీరు వ్యవసాయ శాఖ వారు కొంచెమన్నా ఈ మందుల మీద కొంచెమన్నా చొరవ తీసుకొని మరి రైతులకు పని చేస్తుందా, ఉపయోగకరం ఉన్నదా లేదా అని కొంచెం ఆలోచించాలి కదా. ఈ ఫ్యాక్టరీలు ఏంది? వాళ్ళది బిజినెస్. అమ్ముతుండ్రు, తీసుకొస్తుండ్రు, అమ్ముతుండ్రు, కథ చేస్తుండ్రు.